బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే కార్తీక్ కాశీని ఆపుతాడు. ఇక కాశీ, బావా నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి నా చెల్లికి ఏం సమాధానం చెప్తావు కాశీ అని వెనకాలనే, బావా అవును, నా చెల్లికి అలాగే నాకు మా నాన్న అంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో నీకు తెలుసు. అలాంటి మనిషి ఇలాంటి తప్పు చేశాడంటే నేను కానీ నా చెల్లి కానీ నమ్మం. కానీ నువ్వు ఆయన మీద ఇంత తప్పుని వేసి ఏం సాధించాలనుకుంటున్నావు కాశీ? చెప్పు. నేను ఇల్లరిక అల్లుడిగా ఇంట్లో పెట్టుకొని నీకు ఉద్యోగం లేకపోయినా తను నిన్ను పోషిస్తూ అలాగే నీకు మంచి పద్ధతిని నేర్పించాలి అనుకున్నాడు. అదా మా నాన్న చేసిన తప్పు? చెప్పు కాశీ. అందుకేనా ఆయన మీద కక్ష కట్టావు? బావా, ఆయన ఏదో నన్ను ఉద్ధరించినట్టు మీరెవరూ మాట్లాడొద్దు. నేను ఉద్యోగం చేశాను అంతే. ఇక ఆ ఇంట్లో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ తిల్లు చెప్పింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నాను. అంతేగాని ఆయన చేసే ప్రతి తప్పుకి నేను భాగస్వామిని కాలేను. నిజమే చెప్పాను. కాశీ ఆపు కాశీ. నాకు కోపం తెప్పించుకు. నా సహనాన్ని పరీక్షించమాకు. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేశావో నాకు బాగా తెలుసు. ఇప్పటికైనా నిజం చెప్పు కాశీ అని వెనకాలే, బావా నువ్వెన్నిసార్లు చెప్పినా నేనొకటే చెప్తాను. మావయ్య గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. కాబట్టి ఆయనకి శిక్ష పడింది. ఇంతకు తప్ప నాకు దీని గురించి ఏమీ తెలీదు అని చెప్పేసి కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, సారీ బావా, ఇదంతా వైరే గారు నాకుతో చెప్పమన్న మాటలు. అందుకే నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. నా జీవితం కోసం నేను ఆలోచించుకుంటున్నాను. ఇక నేను ఎవరి మాట వినను అని కాశీ మనసును అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తప్పకుండా కాశీ ఏదో విషయాన్ని దాచిపెడుతున్నాడు. కాశీని ఎలా అడిగి తెలుసుకోవాలో అర్థం కావట్లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన కార్తిక్ అలాగే శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇంటికి రాగానే ఇక జోష్న అలాగే పారిజాతం హాల్లోనే ఉంటారు. ఇక గ్రాని తాత వాళ్ళు వచ్చారు. ఏముంది, బెయిల్ ఇవ్వమని పొమ్మన్నారా అని వెనకాలనే, పారిజాతం నేను చెప్పేది నిజమే కదా, అంత తప్పు చేసిన వాడికి బెయిల్ ఎవరిస్తారు అని వెనకాలనే, ఇక కార్తీక్, పారు అనవసరంగా నువ్వు ఎక్కువ మాట్లాడమాకు. ఏంట్రా ఎక్కువ మాట్లాడేది? నువ్వు నీ తండ్రి కలిసి మా ఉన్న పరువు నీ ప్రతిష్టని మంట కలిపితే నేను చూస్తూ మౌనంగా ఉండాలా? మీ తాతలాగా నేను సైలెంట్గా ఉండనురా. ఇలాగే అరుస్తాను, ఇలాగే అంటాను అని వెనకాలనే ఇక దీప అప్పుడే అక్కడికి వస్తుంది. బావా ఏమైంది? మావయ్య గారిని ఏ తప్పు చేయలేదని నిరూపించావా? అబ్బో, వచ్చింది మహాతల్లి. ఈ మహాతల్లి సక్రమంగా ఉంటే ఈరోజు మనకి ఈ ఇబ్బంది ఎందుకొచ్చేది అని వెనకాలనే ఇక శివనారాయణ, పారిజాతం ఆపుతావా అని గట్టిగా అంటాడు. అప్పుడే దశరథ ఇక సుమిత్ర ఇంటికి వస్తారు. రాగానే వాళ్ళు చూసిన శివనారాయణ, దశరథ, అమ్మ సుమిత్ర రండి, లోపలికి రండి. నాన్న ఏమైంది నాన్న? ఎందుకు నువ్వు పిన్ని మీద అరుస్తున్నావు? ఏం జరిగింది అని వెనకాలనే ఇక కార్తీక్ శివనారాయణ వైపు చూసి సైగ చేస్తాడు. ఇక పారిజాతం, దశరథ అసలేం జరిగిందంటే అని అనబోతూ ఉంటే ఇక వెంటనే శివనారాయణ, పారిజాతం ఆపుతావా? ఇప్పటికే ఇంట్లో చేసిన గొడవలు సరిపోవా? కొత్తగా ఇంకో గొడవ చేయాలా? అది కాదు తాత, డాడీ అసలేం జరిగిందంటే మమ్మీ అది సు నీకు కూడా చెప్తే అర్థం కావట్లేదు జ్యోత్స్న. దశరథ, సుమిత్రకి ఆరోగ్యం బాలేదన్నావు కదా, టెస్టులు చేయించాలన్నావు కదా, చేయించావా? ఇప్పుడు సుమిత్రకి ఎలా ఉంది? నాన్న, టెస్టులు చేయించాను. సుమిత్రకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. సుమిత్ర కొన్ని రోజులు టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది అన్నారు. అవును మావయ్య గారు, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి సుమిత్ర అంటుంది. అలాగే సుమిత్ర, అవును, నేను వెళ్ళేటప్పుడు మీరందరూ బాగానే ఉన్నారు కదా, వచ్చేటప్పుడు ఏంటి ఇలా ఉన్నారు? మీ అందరి మొహాల్లో ఏదో ఆందోళన అలచడి కనిపిస్తుంది. ఏం జరిగింది మావయ్య గారు అని వెనకాలనే ఇక శివనారాయణ, అదేం లేదమ్మా, ఈ పారిజాతం ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తుంది కదా, దాని గురించి. ముందు నువ్వు పైకెళ్ళి రెస్ట్ తీసుకో. దశరథ, నువ్వు కూడా సుమిత్రతో పాటు పైకి వెళ్ళు అని వెనకాలనే ఇక దశరథ పైకి వెళ్తాడు. ఇక కార్తీక్ అలాగే దీప, అంటే అత్తకి ఏం కాలేదన్నమాట, అమ్మకేం కాలేదు, అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పేసి మనసులో అనుకుంటారు. ఇక ఇంతలోకి జోష్న, తాత ఇంత జరిగితే నువ్వు డాడీకి చెప్పొద్దంటావేంటి అని వెనకాలనే ఇంకా శివనారాయణ, చూడు జోష్న, మీ అమ్మకి ఆరోగ్యం బాలేదు. ఇప్పటికీ సుమిత్ర ఇంట్లో జరిగినవన్నీ చూసి తను చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి సుమిత్రని బాధ పెట్టడం ఇష్టం లేదు, అందుకే చెప్పొద్దన్నాను అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర నువ్వు పైన పడుకో, నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి దశరథ కిందికి వస్తాడు. ఇక రాగానే దశరథ, నాన్న జరిగిన విషయం తెలిసింది, ఖచ్చితంగా ఇందులో బావ తప్పేమీ ఉండదు, బావ ఎప్పటికీ తప్పు చేయడు అని అంటాడు. ఇక ఆ మాటతో పారిజాతం, దశరథ నువ్వింత అమాయకుడు కాబట్టే ఆ శ్రీధరు ఇలాంటి పనులు చేస్తున్నాడు. నువ్వింకా శ్రీధర్ని నమ్ముతున్నావా? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని వాడు రెండో కాపురం పెట్టినప్పుడే వాడి బుద్ధి ఏంటో నీకు అర్థం కావాలి అని వెనకాలనే ఇక దశరథ, పిన్ని అనవసరంగా ఒక మనిషి గురించి నోరు జారమాకు. శ్రీధర్ బావది అది పర్సనల్ విషయం, అంతే తప్ప బావ ఏ తప్పు చేసినా దాన్ని ఒప్పుకుంటాడు. కానీ
తప్పు చేసే మనిషి అయితే కాదు అని వెనకాలే శభాష్ డాడీ నీకు ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం ఉండదు కానీ బయట వాళ్ళ మీద బాగా నమ్ముతావు ఆ రోజు నేనే తప్పు చేయలేదన్నా నన్ను నమ్మలేదు అలాగే మమ్మీ తప్పు చేయలేదన్నా నువ్వు నమ్మలేదు కానీ ఇప్పుడు తప్పు చేసిన మావయ్యని కూడా సమర్థిస్తున్నావు చూడు జోష్న కొంతమంది చేసే తప్పులు మనుషుల ప్రాణాలు తీసేలా ఉంటాయి కానీ కొంతమంది చేయని తప్పు కూడా నిందల్ని అనుభవిస్తారు అది నాకు బాగా తెలుసు అని వెనకాలనే ఖచ్చితంగా డాడీ నేను దాసిని కొట్టిన విషయం గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఒరే కార్తీక్ మీ నాన్న తప్పు చేయడురా తెలిసిన మావయ్య ఎలా అయినా మీ నాన్న నిర్దోషని నువ్వే నిరూపించాలిరా తప్పకుండా మావయ్య అని చెప్పేసి అంటాడు. ఇక దీప అలాగే కార్తీక్ ఇంటికి బయలుదేరుతారు. ఇంతలోకి కాంచన చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అనసూయ చెల్లమ్మ ఏమీ కాదు శ్రీధర బాబు ఖచ్చితంగా బయటికి తిరిగొస్తారు కార్తీక్ బాబు ఉన్నాడు కదా నిర్దోషిగా ఎలా అయినా నిరూపిస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ దీప ఇంటికి వస్తారు. రాగానే కార్తీక్ని చూసి కాంచన ఒరే కార్తీక్ మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారంట కదరా మీ నాన్నని నిర్దోషిని నిరూపించావారా చెప్పరా మీ నాన్న ఇలాంటి తప్పు ఎప్పటికీ చెయ్యడురా అని అంటూ ఉంటే నాకు తెలుసమ్మా నాన్న ఏ తప్పు చేయడు ఖచ్చితంగా ఆయన నిర్దోషిగా బయటికి వస్తాడు అని అంటూ ఉంటే ఇక దీప అవునత్తయ్య ఖచ్చితంగా ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు మావయ్య గారు ఏ తప్పు చేయరు అని వెనకాలే నువ్వు నోరు మీవే ఇదంతా నీ వల్లే వచ్చింది నువ్వు ఉచిత సలహాలు ఇవ్వకపోతే ఈరోజు ఆయనకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఇదంతా నీ వల్లే అని వెనకాలనే ఒక్కసారిగా అనసూయ కార్తీక్ దీప షాక్ అవుతారు. ఇక కార్తీక్ అమ్మా ఇందులో దీప తప్పే ఉంది నువ్వు నీ పిల్లాన్ని వెనకేసుకురామకరా దీప సైలెంట్గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని వెనగానే అమ్మా మళ్ళీ అదే మాట అంటావేంటి నేను కాదురా మా పిన్ని అలాగే జోష్న అందరూ కూడా ఈ మాటే అంటున్నారు మా పిన్ని అయితే ఇందాక నాకు ఫోన్ చేసి ఎన్ని మాటలు అందో తెలుసా నాతోనే ఇలా మాట్లాడిందంటే మా పిన్ని అక్కడ దీప గురించి ఇంకెంత దారుణంగా మాట్లాడుంటుందో నాకు బాగా తెలుసు ఆయన సలహాలు ఇవ్వటం ఎందుకు ఇలా అందరితో మాటలు పట్టం ఎందుకు నేను అందుకే చెప్పాను ఆ ఇంటికి వెళ్ళొద్దు అని కానీ నా మాట విందా కడుపుతో ఉన్న మనిషి ఇప్పుడు అందరితో ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కడుపులో ఉన్న బిడ్డ మీద మా పిన్ని ఎన్ని మాటలు ఉంటుందో అని వెనకాలనే దీప పారిజాతమన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మా ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదు అనరా నన్నే అను నువ్వు పెళ్ళాన్ని ఒక్క మాట పొడవ పడినివ్వవు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అనసూయ చెల్లెమ్మ నీ బాధ నాకు అర్థమవుతుంది మరి వాళ్ళకెందుకు అర్థం కావట్లేదు అక్క దీప ఇలాంటి పరిస్థితిలో ఆ ఇంటికి వెళ్ళడం అవసరమా మా పిన్ని కళ్ళు అస్సలు మంచివి కాదు మా పిన్ని ఈ విషయాన్ని అలసుగా పెట్టుకొని దీపని ఎన్ని మాటలంటుందో అక్కడ దీప ఎన్ని బాధలు పడాలో అని అంటూ ఉంటే ఇక అనసూయ ఏంటో జీవితంలో ఒక సంతోషం వచ్చిందనగా మరొక బాధని దుఃఖాన్ని కలిగిస్తున్నాడు భగవంతుడు ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం చూపిస్తాడో అని అనసూయ అంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన అప్పుడే దాసు ఫోన్లో విషయాన్ని వింటాడు. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి శ్రీధర బావని పోలీసులు అరెస్ట్ చేస్తారా నమ్మలేకపోతున్నానే వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి దాసి ఇక బయలుదేరతాడు. ఇంతలోకి కాశీ ఇంటికి వస్తాడు. రాగానే స్వప్న అలాగే కావేరి ఇక హాల్లో కూర్చుంటారు ఏడుస్తూ ఉంటారు. ఇక కాశీ ఇంటికి రావడం చూసిన స్వప్న వెంటనే పైనుంచి కాశీ అక్కడే ఆగు అని అంటుంది. తెలు ఏమైంది ఆగమన్నాను కదా అని చెప్పేసి పైకెళ్ళి తన బ్యాగ్ని తీసుకొని వచ్చి ఇక కాశీ ముఖాన విసురు కొడుతుంది. తెలు ఏంటిది చూడు ఇక్కడి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు ఇదిగో నీ లగేజీ బ్యాగ్ ఇక్కడి నుంచి ఇప్పుడే నాకు కనబడినంత దూరంగా వెళ్ళు నువ్వు నా కళ్ళ ముందే ఉంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు తెలు నేను అంత తప్పు ఏం చేశాను తప్పు చేసావా మా డాడీనే కేసులో ఇరికిస్తావా మా డాడీ మీద పగపట్టి ఇంతకు తెగిస్తావా అని వెనకాలనే ఇక కాశీ ఆయన తప్పు చేశారు కాబట్టి అదే విషయాన్ని నేను చెప్పాను అల్లుడు గారు చాలు ఇప్పటి వరకు నా అల్లుడు కాశీ చాలా మంచోడు అమాయకుడు అని నేను ఎంతో నమ్మాను కానీ నువ్వు ఎన్ని చేస్తావని అసలు ఊహించలేదు అత్తయ్యగారు చూడు కాశీ నువ్వు ఎప్పుడు ఏమన్నా ఎప్పుడు నేను నీకే సపోర్ట్ చేసేదాన్ని మీ మావయ్య గారు కూడా నీకు ఉద్యోగం ఇచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి అనుకున్నారు కానీ నువ్వు మీ మావయ్య గారిని మోసం చేశావు ఆయన అందరి మీద అరుస్తారు అలాగే ఉన్నమాట ముఖం మీద చెప్తారు అంతే తప్ప మనుషుల ప్రాణాలతో చెలగట్టాలనే మనిషి మాత్రం కాదు అలాంటి మనిషిని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు మమ్మీ ఇలాంటి మనిషితో మాటలేంటి ఇలాంటి మనిషిని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు నాది తప్పు ఇలాంటి మనిషి ఇక నా జీవితంలో ఉండడానికి వీల్లేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకాసి తెలు అలా మాట్లాడకు తెలు ఇప్పటి వరకు నాకు ఉద్యోగం లేదు అన్నావు ఇప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చింది నెలకి 2 లక్షల జీతం అలాగే అడ్వాన్స్గా కారు ఇక ఫ్లాట్ కూడా వస్తుంది
మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాతిలు. చిన్నోర్మయ్. నీలాంటి వాడు డబ్బు ఉందని, ఇది ఉందని చెప్తే నేనెలా ఆశపడతాననుకుంటున్నావు? మా డ్యాడీ మీద ఎప్పుడైతే నువ్వు తప్పుడు కేసుని పెట్టావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నీకు నాకు ఏ సంబంధం లేదు. గెట్ లాస్ట్, గెట్ ఔట్ అని అంటుంది. ఇక కాశీ తిలోని చెప్పేది విను అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఈ మాటలన్నీ కూడా వెనుక ఉన్న దాసు వింటాడు. ఇక కాశీ చంప పగలగొడతాడు. దాంతో ఒక్కసారిగా కాశీ, నాన్నా విన్నాన్రా, కోడలన్న మాటలన్నీ విన్నాను. దేవుళ్ళంటే శ్రీధర్ బాబుని ఎలా ఇలా అనగలిగావరా? ఇల్లు లేనప్పుడు మనకి ఈ ఇంట్లో చోటిచ్చాడు. అలాగే మనల్ని ఎంతో బాగా చూసుకున్నాడు. అలాంటి బావని ఇలా చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? అది కాదు నాన్న. బాబాయ్ గారు, ఇలాంటి మనిషితో మాట్లాడినా అనవసరమే. వీడికేదో జరిగిందమ్మా. వీడి మైండ్ పురుగు తినేసినట్టుంది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక కాశీ, మీ అందరికీ భారం అయిపోయాను. మీ అందరికీ నేను అవసరం లేదు. అంతే కదా, నాకు కూడా మీరు అవసరం లేదు. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. నువ్వే నా గురించి తెలుసుకొని తప్పకుండా తిరిగి వస్తావు తెలుగు అని చెప్పేసి ఇక కాశీ బ్యాగ్ తీసుకొని, నాన్న నాతో పాటు వస్తారా? నేను జన్మలో నీతో పాటు రానురా అని అంటాడు. ఇక కాశీ బ్యాగ్ తీసుకుని కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక దీపా కార్తిక్ బండి మీద వస్తూ ఉంటారు. ఇక కార్తిక్ ఒక చోటున బండి ఆపుతాడు. ఇక దీప, ఏమైంది బావా? దీప, మనం స్టేషన్కి వెళ్ళే ముందు నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి బావా? అసలు నాన్న అరెస్ట్ అవ్వడానికి కారణం కాశీ అని జరిగిందంతా చెప్తాడు. ఏంటి బావ నువ్వంటుంది? అవును, కాశీ వల్లే నాన్న అరెస్ట్ అయ్యాడు అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే కాశీ రోడ్డు మీద వస్తూ ఉంటాడు. కాశీని చూసిన దీపా కార్తిక్, కాశీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను మీ చెల్లికి అవసరం లేదంటే బావా, అందుకే నేనే వేరే చోటకి వెళ్ళిపోవాలనుకుంటాను. కాశీ, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మావయ్య గారి మీద అబద్ధాలు చెప్తున్నావు అని దీప అంటుంది. నేనేమీ అబద్ధం చెప్పలేదు. చెప్పావు కాశీ, నువ్వు అబద్ధం చెప్పావు. అలాగే నువ్వు దేనికోసం ఈ అబద్ధం చెప్పావు కూడా నాకు తెలుసు. వైరా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తానన్నాడు. ఆ ఉద్యోగం కోసం నువ్వు మా నాన్న మీదే అబద్ధాలు చెప్పావు. అతనితో చేతులు కలిపి ఇదంతా చేసావు, అవును కదా బావా? కాశీ, నాకు ఆఫీస్లో ఉన్న మేనేజర్ గారు అన్నీ చెప్పారు. నువ్వు వైరా దగ్గరికి వెళ్ళడం, వైరాతో మాట్లాడటం, వైరాతో నువ్వు కాంట్రాక్ట్ పెట్టుకోవడం, వైరా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వడం అంతా నాకు తెలుసు కాశీ అని వెనకాలనే ఒక్కసారిగా కాశీ, బాబా కాశీ, ఒకప్పుడు నువ్వు మంచివాడివి. నీ మంచితనంతో అందరి అభిమానాన్ని, అందరి ప్రేమని సంపాదించుకున్నావు. కానీ ఈరోజు నువ్వు చేసిన తప్పు వల్ల అందరూ నేను చూకొట్టారు. దీనివల్ల నీకేం ఒరిగింది చెప్పు కాశీ? అందరికీ దూరం అయ్యి ఒంటరిగా నేను మిగలాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు నీ ప్రేమ కోసం స్వప్న సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం తన వాళ్ళని దూరం చేసుకుంది. అలాంటి స్వప్నని ఇలా చీట్ చేయాలని నీకు ఎలా అనిపించింది అని కార్తీక్ అంటాడు. బావా, నేను తప్పు చేశానని నాకు తెలుస్తుంది బావా, నన్ను క్షమించండి బావా అని వెనకాలనే ఇక దీప, కాశీ నీ తప్పుకి క్షమాపణ మేము నన్ను క్షమించడం కాదు. నువ్వు నీతో ఎవరైతే ఈ తప్పు చేయించారో వాళ్ళే ఈ తప్పుకి కారణమని నిరూపించాలి. వాళ్ళని మనం పోలీసులకి పట్టించాలి అని ఎనగాలనే, తప్పకుండా బావా అని ఎనగాలనే ఇక కాశీ, బావా జోష్నక్క నాకు వైరా దగ్గర జాబ్ ఇప్పిస్తానంది. వైరాని కలవమంది. అందుకే నేను వైరాని కలిశాను. ఇదంతా కూడా జోష్నక్కే చేసింది అని ఎనగాలనే ఇక కార్తీక్, అంటే జోష్నే కావాలని తన మీద అనుమానం రాకుండా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిందనమాట. కాశీ, వాళ్ళు ఎలా అయితే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి మాస్టర్ని ఇరికించారో మనం కూడా అలాగే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఆ వైరాన్ని జోష్నని బయటికి లాగాలి. నేను చెప్పినట్టు చెయ్యి అని వెనకాలనే సరే బావా అని అంటాడు. ఇంకా కార్తీక్ ఏదో పెద్ద ప్లాన్నే కాశీకి చెప్తాడు. ఇక కాశీ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలోకి అప్పుడే ఇక కార్తీక్ అలాగే దీప శివనారాయణ ఇంటికైతే వస్తారు. రాగానే ఇక జోష్న, తాత తాత అంటూ కిందకి వస్తుంది. ఏమైంది జోష్న? తాత, నిన్న ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళలో ఒక పేషెంట్ చనిపోయాడంట తాత అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, ఇంకేముంది శ్రీధర్ జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినాల్సిందే అని వెనగాలనే పారు అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నా మీద అరుస్తున్నావు? నేనేమైనా చేశానా ఏంటి? జరిగిన దాని గురించి చెప్తున్నాను. ఒక మనిషి చచ్చిపోయాడంటే శిక్ష పడదా ఏంటి అని వెనకాలనే ఇక శివనారాయణ, కార్తీక్ ఇదేదో చిన్న కేసు, ఎలాగోలాగా పేషెంట్స్ నార్మల్ పరిస్థితికి వస్తే శ్రీధర్ని కేసు నుంచి తప్పించచ్చు అనుకున్నాం. కానీ ఒక పేషెంట్ చనిపోయాడు అంటున్నారు. ఇప్పుడేం చేద్దాం అని వెనకాలనే, తాత మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఈ తప్పు వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ బయటకు లాగుతాను. మా నాన్న తప్పు చేయలేదని కోర్టులోనే నిరూపిస్తాను.
చూస్తూ ఉండు తాత అని అంటాడు. దాంతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఒక పక్కన కాశీ అయితే వైర దగ్గరికి వస్తాడు. శభాష్ కాశీ, నేనేం చెప్పానో అన్నీ కూడా అలాగే చేశావు. శభాష్ కాశీ, నువ్వు ఇప్పుడే జనరల్ మేనేజర్గా అపాయింట్మెంట్ ఇస్తున్నాను. నువ్వు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అని వెనకాలనే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఉద్యోగాలు చేశాను. కానీ ఎవరు కూడా ఏ బాస్ కూడా నాకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వలేదు. మీరు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అంటూ కాశీ ఇక వైర కాళ్ళకి దండం పెడతాడు. ఇక వైర ఇవిడు మరీ పిచ్చోళ్ళ ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ, కాశీ ఇక నువ్వేం అడగాలో ఏం చేయాలో చెయ్యు సార్, మీరు అడగండి సార్, మీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వైర, కాశీ అయితే నువ్వు ఆ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ యొక్క బిజినెస్ ట్రిక్స్ అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ గురించి అన్నీ కూడా నాకు చెప్పాలి అని వెనకాలే, సార్ తప్పకుండా చెప్తాను సార్. అంతకంటే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి కాశీ అది? జోష్నక్క, మీకు జోష్నక్క ఫోన్ చేసింది కదా? అవును సార్. జోష్నక్క చాలా కంత్రి. తను అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి పనులైనా చేస్తుంది. అవును, ఒకప్పుడు తనని పెళ్లి చేసుకునే ఒక అబ్బాయి మంచివాడు కాదు, వాడు చెడ్డవాడని జోష్నక్కకి తెలుసు. కానీ అతనితో పెళ్ళికి ఒప్పుకుంది. కానీ వాడు చెడ్డవాడని నన్ను ప్రూవ్ చేయమని నాకు డబ్బులిచ్చి నన్ను అందరి ముందు ఫోన్ చేయాలని చూసింది. అలాంటి జోష్నక్క ఇప్పుడు మీతో చేతులు కలిపి మీతో ఇలాంటివన్నీ చేయిస్తుంది అంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అందుకే మీరు నాకు ఇంత హెల్ప్ చేశారు కాబట్టి నేను మీకు జోష్నక్క గురించి చెప్తున్నాను. తనతో జాగ్రత్తగా ఉండండి సార్. తను మామూలు మనిషి కాదు. తను వేసే ప్లాన్లు చాలా దారుణంగా ఉంటాయి. ఈ ప్లాన్ వల్ల మీకేదైనా ప్రాబ్లం వస్తుందేమోనని అందుకే ముందుగా మీకు చెప్తున్నాను. కాశీ, థ్యాంక్ యూ కాశీ. నీలాంటి నమ్మకస్తుడే నాకు కావాలి. నువ్వు నాకు జోష్న గురించి ముందే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పన్ను చూసుకో. సరే సార్ అంటూ కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బావ చెప్పినట్టే చేశాను. బావ ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇక వెంటనే అక్కడున్న మేనేజర్, సార్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానా, ఆ జోష్న మేడం చాలా కన్నింగు. ఇక్కడ జరుగుతుంది వింటుంటే నాకేదో పెద్ద ప్లానే మన మీద జరుగుతుందేమో అనిపిస్తుంది సార్. ఆ జోష్న కన్నింగ్ అయితే నేను తనకన్నా కన్నింగు. నేను ఊరుకుంటూ వదిలేస్తానా ఏంటి? నేనేం చేయాలో అంత రెడీగానే ఉంచాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన కాశీ ఇక కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కాశీ, విషయం ఏంటి? బావా, నువ్వు చెప్పినట్టే చేశాను. అలాగే బావా, ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాను. ఏంటి కాశీ అది? బావా, హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక పేషెంట్ చనిపోయారు అని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా, అదంతా ఫేకు. పేషెంట్ చనిపోలేదు. చనిపోయినట్టుగా క్రియేట్ చేసి అక్కడ వేరే డెడ్ బాడీని పెట్టి పేషెంట్ చనిపోయినట్టు చేస్తున్నారు. ఇదంతా వైరా డాక్టర్తో కలిసి ఆడుతున్న ప్లాన్. అవునా కాశీ? అయితే ఇదంతా నేను చూసుకుంటాను. అలాగే కాశీ, ఏమాత్రం వైరాకి నీ మీద డౌట్ రాకూడదు. సరే బావా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే ఇక హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఉన్న డాక్టర్, నిన్న ఫుడ్ పాయిజన్ అయి జాయిన్ అయిన పేషెంట్స్లో ఒక పేషెంట్ చనిపోయారంట కదా, తన డెడ్ బాడీ వివరాలు నాకు కావాలి. అవి పోలీసులకు ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసేసాం. మరి మీరు వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నారు? పేషెంట్ ఫోన్ నెంబరు అలాగే పేషెంట్ పేరు చెప్పండి అని వెనకాలనే డాక్టర్ ఇక అక్కడ రిసెప్షనిస్ట్ దగ్గర ఉంటాయి అని అంటాడు. ఇక కార్తీక్ వెళ్ళి పేషెంట్ ఫోన్ నెంబరు అలాగే తన పేరుని తెలుసుకుంటాడు. ఇంతలోకి డాక్టర్ వైరాకి కాల్ చేస్తాడు. సార్, ఇప్పుడే అదే ఆ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ మనోడు ఉన్నాడు కదా కార్తీక్, అతను వచ్చి చనిపోయిన పేషెంట్ వివరాలు అడిగాడు. ఖచ్చితంగా అతను ఏదైనా కూపీ లాగుతాడేమో అనిపిస్తుంది. అలా లాగితే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదేంటి, అసలు ఈ విషయం గురించి ఎవరికి తెలిసే అవకాశమే లేదు కదా, మరి ఎవరికి ఎలా తెలిసింది బయటికి? ఏమో సార్, ఏదో ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటున్నాడు. అందుకే మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను అని వెనకాలనే ఇక వైరా పక్కనున్న మేనేజర్ అయితే, సార్ ఇదంతా చూస్తూ ఉంటే ఆ జోష్న మేడమే చేసినట్టు అనిపిస్తుంది. తన రెస్టారెంట్కి మనకి పడట్లేదు కదా, మనతో కావాలని ఇదంతా చేయించి రేపు మన రెస్టారెంట్ని దెబ్బ కొట్టడానికి వైరా వాళ్ళు ఇలా చేశారని మీడియా వాళ్ళ ముందు ప్రూవ్ చేస్తే అప్పుడు మనకున్న పలుకుబడి పేరు అన్నీ ఒకేసారి పోతాయి. మీరు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఖచ్చితంగా ఆ జోష్న ప్లానే అయి ఉంటుంది సార్ అని వెనకాలనే ఇక ఒక్కసారిగా కాశీ గబగబా వైర దగ్గరికి వస్తాడు. సార్, వైర సార్ అని వెనకాలనే, కాశీ ఏమైంది? సార్, నేను ముందు నుంచి అంటున్నానన్నా జోష్నక్క చాలా పెద్ద కన్నింగ్ అని, ఇప్పుడు తను అలాంటి పనులే చేస్తుంది. ఏమైంది కాశీ? జోష్న వాళ్ళ నానమ్మ మా నానమ్మ ఒకరే. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఇప్పుడే మా నానమ్మ ఫోన్ చేసింది.
జోష్నక్క జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్‌కి సీఈఓ అవుతుంది. ఆ తర్వాత నిన్ను ఆ కంపెనీకి జనరల్ మేనేజర్‌ని చేస్తుంది. నువ్వేం భయపడకురా అని చెప్పింది. ఏంటి కాశీ! గుడ్ న్యూసే కదా! గుడ్ న్యూసే సార్. అలాగే ఏదో పెద్ద పెద్ద విషయమే జరగబోతుంది అని అంది. ఏంటి నాన్నమ్మ? ఆల్రెడీ మా మావయ్య గారు సీఈఓ కదా! ఇప్పుడు ఆయన జైల్‌లో ఉన్నారు. ఈ టైంలో జోష్నక్కని ఎందుకు సీఈఓని చేస్తారు? అయినా జోష్నక్క కంపెనీ విషయంలో చాలా లావాదేవీలు తప్పుగా చేసిందని, నష్టాల్లో ఉందనే కదా తాత తనని సీఈఓ నుంచి తీసేశారు అని చెప్పాను. అయితే దానికి లేదురా, మీ తాతకి జోష్న మీద నమ్మకం కుదిరేలాగా జోష్న ఒక పని చేయబోతుంది. దానివల్ల మీ తాత జోష్నని మళ్ళీ నమ్ముతాడు. మళ్ళీ రెస్టారెంట్‌ని తనకిస్తాడు. ఇక నీకే సమస్య లేదని చెప్పింది సార్. అంటే జోష్నక్క ఏదో పెద్ద ప్లానే చేయబోతుంది. అందుకే మీకు చెప్దామని వచ్చాను సార్ అని ఎనకాలనే నో డౌట్ జోష్న నన్ను ఇరికించాలని చూస్తుందన్నమాట అని చెప్పేసి వైరా కాసి చాలా థ్యాంక్స్. అలాగే నేను ఇప్పుడే అర్జెంటుగా జోష్నని కలవాలి. నేను వెళ్తున్నాను అని చెప్పేసి వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కాశీ కార్తిక్‌కి కాల్ చేస్తాడు. బావా ఏమైంది? కాశీ నేనొచ్చాను. అలాగే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయిన మనిషికి ఏమీ కాలేదు. అతను బతికే ఉన్నాడు. అతను నాకిప్పుడు దొరికాడు కూడా. బావా అలాగే మన నెక్స్ట్ ప్లాన్ కూడా వర్కౌట్ అయింది. వైరాకి నువ్వు చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడు వైరా జోష్నక్కని కలుస్తున్నాడు. కాశీ నువ్వు వెళ్ళు. వైరా జోష్న మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చెయి. అలాగే నేను ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. ఇక వైరా అలాగే జోష్న ఒక ప్లేస్‌లో కలుస్తారు. ఇక జోష్న నీకేమైనా మెంటలా? ఈ టైంలో మనిద్దరం కలిస్తే మన మీద అందరికీ డౌట్ వస్తుంది. నోరు మూయి జోష్న. ఇంకా నువ్వు నన్ను అబద్ధాలు చెప్పి నన్ను చీట్ చేయాలని చూడు మాకు. వైరా సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు ఈ వైరా అంటేనే ప్రతి ఒక్కరికి గుండెల్లో గజగజ వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ వైరా వేసే అడుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని కుదిపిస్తుంది. అలాంటి వైరాతోనే చెలగటాలని చూస్తున్నావా? నన్నే ఫ్రాడ్ చేస్తావా? ఏ వైరా నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మిమ్మల్ని ఫ్రాడ్ చేయడం ఏంటి? నాకంతా తెలుసు జోష్న. నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఎలా అయినా శ్రీధర్ని సీఈఓ నుంచి తొలగించాలని, కాశీని వాడుకోమని, అలాగే కంపెనీ విషయంలో నష్టం చేయమని చెప్పావు. నువ్వు చెప్పినట్టే ట్రక్కు దగ్గర నా మనిషిని పెట్టి ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశాను. అలాగే వాళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. ఒక మనిషి చనిపోయాడని కూడా డాక్టర్‌తో తప్పుడు డెత్ సర్టిఫికేట్‌ని క్రియేట్ చేయించాను. ఇదంతా ఎందుకు చేశాను? ఏయ్ వేరా నీకేమైనా మెంటలా? పబ్లిక్‌లో జరిగిందంతా చెప్తావేంటి? ఇదంతా నువ్వు చెయ్యమన్నావని చేశాను. ఇలా చేస్తే నువ్వు నీ షేర్స్‌లో 50% నాకిస్తావని. కానీ నువ్వు నాతోనే తప్పు చేయించి మీ రెస్టారెంట్‌ని నంబర్ 1 పొజిషన్‌లోకి తీసుకెళ్ళడం కోసం నువ్వు నన్నే చీట్ చేస్తావా? వైరా నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను ఆ పని చేయలేదా? నువ్వు ఆ పని చేయకుండానే నువ్వు ఆ కార్తిక్ గాడితో ఎంక్వైరీలు మొదలు పెట్టించావా? నేను డెత్ క్రియేట్ చేసిన అతను బతికే ఉన్నాడని ప్రూవ్ చేసి నా మీద నింద వేయాలనే కదా కాశీ నాతో అన్నీ చెప్పాడు. నువ్వెంత పెద్ద కన్నింగో, నువ్వు అనుకున్నది చేయడం కోసం సొంత వాళ్ళని కూడా వదిలిపెట్టవని నాకన్నీ కూడా చెప్పాడు. కాశీ నీతో చెప్పాడా? అంటే ఆ కాశీగాడు మళ్ళీ నన్ను చీట్ చేశాడనమాట. వాడు ఖచ్చితంగా బావతో కలిసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే కాశీ ఇంతలోకి వీడియో తీస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీసులు అలాగే శివనారాయణ వస్తారు. ఇక ఒక్కసారిగా జోష్న అలాగే వైరా ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. శివనారాయణ జోష్న చెంప పగలగొడతాడు. తాత నోర్బై ఇన్ని రోజులు నువ్వు నా మనవరాలివి, నువ్వు ఏ తప్పు చేయవనుకున్నాను. కానీ వైరాతో కలిసి ఇలాంటి పనులు చేసేది మన కంపెనీకే నష్టం కలిగించేలాగా ఇలాంటి పనులను నువ్వు చేస్తున్నావు. అది కదా తాత. నోర్బై ఇన్స్పెక్టర్ గారు జరిగింది చూశారు కదా, ఇక ఆలోచించకుండా అరెస్ట్ చేయండి అని వెనకాలనే ఇక కార్తీక్ ఇన్స్పెక్టర్ గారు ఇందులో జోష్న తప్పేమీ లేదు, తప్పంతా ఈ వైరదే, వైరాన్ని అరెస్ట్ చేయండి. కార్తీక్ తాత దయచేసి నా మాట విను అని చెప్పేసి కాశీని అలాగే కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు. ఇక జోష్న ఈ కాశీగాడు నా ప్లాన్ అంతా చెడగొట్టాడు అని చెప్పేసి అనుకుంటుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో